వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రౌదవి పాది శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం స్వీట్లను పంపించేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. पवन कुमार एक्सक्लूसिव मिक्स। ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయవరంలో, అంతకుముందు అయ్యూరుపల్లిలో, ఆరపల్లిలో, చీర్లవంచులో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో మరి ఆ మహనీయుడికి పూలమాలను సమర్పించి వారి అడుగుజాడలో నడుస్తామనేటువంటి ఒక ప్రతిరను పూనేటువంటి క్రమంలో 380 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 380 సంవత్సరాల క్రితమే వారు జన్మించిన సందర్భంలో 395 జన్మ జయంతి అంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే 380 సంవత్సరాల పైచిలకు 15 సంవత్సరాల బాలుడుగానే ఆనాటి అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పక్షాన నిలబడ్డటువంటి ఒక గొప్ప యోధుడి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఈరోజు మనం పూలమాలు సమర్పించుకుని జయంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకొని పోదని చెప్పినటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం, శుభదాయకం. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో అయినా ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకొని రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ, ఇక్కడ ఒక ఐమాస్ లైట్ కావాలని చెప్పని తనలో అడుగుతూ ఉంది. తప్పనిసరిగా ఆ ఐమాస్ లైట్ కూడా వీళ్ళ తొందరలో పెట్టి ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందిగా చెప్పరాదు. మీరు 4వ తారీఖున నాకు మీ ఊరి నుంచి ఒక దరఖాస్తు రాసి పంపినట్టయితే దానికి సంబంధించి కూడా ఏదో ఫండ్లో పెట్టించి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి ఈనాడు ఇక్కడ జయవరం ఉన్నాం. ఇంతకంటే ముందు అయ్యూరుపల్లి గ్రామంలో, అంతకంటే ముందు ఆరేపల్లి గ్రామంలో, ముందు చీరవంచి గ్రామంలో కూడా ఈ చక్కటి శ్రీ 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 శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.